స్నేహితులారా, ఈరోజు జ్యోతిషశాస్త్ర ప్రకారం మేషరాశివారికి జూన్ నెల ఎలా ఉండబోతోంది? మేషరాశి జూన్ 2025 మాస రాశిఫలం గురించి మీకు వివరంగా తెలియజేయబోతున్నాను. మే 18న రాహుకేతు రాశి మార్పు జరిగింది. ఈ నెలలో బుధ, మంగళ, సూర్యగ్రహాలు రాశి మార్పు చేస్తాయి. బుధుడు జూన్ 6న, మంగళుడు జూన్ 7న, సూర్యుడు జూన్ 15న రాశి మార్పు చేస్తాయి. జూన్ నెలలో నవగ్రహాల స్థితి ఎలా ఉంటుంది? నవగ్రహాలు కలిసి మీకు ఏ ఫలితాలను ఇవ్వబోతున్నాయి? మీ ఆరోగ్యం, విద్య, ప్రేమ, పెళ్లి జీవితం, అదృష్టం, కెరీర్, వ్యాపారం ఈ అన్ని విషయాలపై ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకుందాం. జూన్ నెలలో మీకు ఏమి జరగబోతోంది? జూన్ నెల ఎలా ఉంటుంది? మీరు ఏ ఉపాయాలను పాటించాలి? ఏ గ్రహం బాగుంది? ఏ గ్రహం బలహీనంగా ఉంది? రండి తెలుసుకుందాం. స్నేహితులారా, ఈ కార్యక్రమం జన్మరాశి, చంద్రరాశి ఆధారంగా ఉంది. ఇప్పుడు జూన్ 2025లో మేషరాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ దృష్టి పెట్టాలి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. సరియా? చూడండి, మీ రాశి మేషం, మొదటి రాశి. మొదటి ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. రెండవ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉన్నారు. మూడవ ఇంట్లో గురుడు ఉన్నాడు. నాల్గవ ఇంట్లో మంగళుడు ఉన్నాడు. ఐదవ ఇంట్లో కేతు ఉన్నాడు. 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. 12వ ఇంట్లో శని ఉన్నాడు. ఏలిన నాటి శని మొదటి దశ జరుగుతోంది. చంద్రుడు 12వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఏలిన నాటి శని ఏర్పడుతుంది. సరియా? ముందుగా మీ ఆరోగ్యం గురించి కొంచెం చర్చించుకుందాం. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మొదటి ఇల్లు మన ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని చూపిస్తుంది. జన్మకుండలిలో మొదటి ఇంటిని చూస్తాం. మొదటి ఇంటి అధిపతి మంగళుడు, అంటే మీ రాశి అధిపతి మంగళుడు. మంగళుడు ఎక్కడ ఉన్నాడు? 4వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నాడు. జూన్ 7న 5వ ఇంటికి వస్తాడు. 5వ ఇల్లు త్రికోణం. కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ముందుగా మీ మంగళుడు ఇక్కడికి వస్తాడు. సూర్యుడు మీ 3వ ఇంటికి వస్తాడు. గురుడు ఇక్కడ ఉన్నాడు. ముందుగా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ గురుడు బలహీనంగా ఉన్నాడు. గురుడు ఏది సూచిస్తాడు? కొవ్వు, ఊబకాయానికి కారకుడు గురుడు. మన కాలేయం గురుడు. సరియా? కాలేయాన్ని నియంత్రించే అంశాలు గురుడు. కాబట్టి ఇక్కడ మీరు మీ ఆహారంపై కొంచెం శ్రద్ధ వహించాలి. కాలేయంపై ప్రభావం చూపే ఆహారాలను తీసుకోవద్దు. మద్యం వంటివి నియంత్రించండి. ఆహారంపై నియంత్రణ వహించండి. లేకపోతే 2-3 సమస్యలు రావచ్చు. లేదా మీ కొవ్వు పెరగవచ్చు, లేదా బలహీనత, జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ నెలలో మీకు అనిపించవచ్చు. దీన్ని గమనించండి. సూర్యుడు కూడా మీ 3వ ఇంటికి వస్తాడు. కంటిలో నీరు కారణంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మంగళుడు చాలా బలంగా ఉన్నాడు. మంగళుడు బాగున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు, చాలా స్వల్పం. మీ ఆరోగ్యం బాగుంది. మీ చదువు గురించి మాట్లాడుకుందాం. చదువు ఎలా ఉంటుంది? జూన్ నెలలో 5వ ఇల్లు చదువుకు సంబంధించినది. అక్కడ కేతు ఉన్నాడు. కేతు మే 18న ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, జూన్ను పక్కన పెట్టండి. కేతు ఇక్కడ 1.5 సంవత్సరాలు ఉంటాడు. 5వ ఇంట్లో, చదువు స్థానంలో. చూడండి, ఒక విషయం చెప్తాను. కేతు మైండ్లెస్ గ్రహం. ఈ 1.5 సంవత్సరాల్లో జూన్ అయినా, జూలై అయినా మీరు చేసే పనిలో ఏదో ఒక మార్పు చేస్తారు. మీరు కోచింగ్ తీసుకుంటున్న చోట, క్లాసులకు వెళ్తున్న చోట ఏదైనా మార్పు జరగవచ్చు. లేదా మీ టీచర్ మారవచ్చు, లేదా మీరు మారవచ్చు. మీరు సీఏ చేస్తుంటే వేరే దానికి మారవచ్చు, బీఏ చేస్తుంటే వేరే దానికి మారవచ్చు. 1.5 సంవత్సరాల్లో మీ చదువులో ఏదో ఒక మార్పు తీసుకొస్తారు. జూన్ నెల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, జూన్ 15కి ముందు బాగానే ఉంటుంది. జూన్ 15 తర్వాత మీ చదువుకు సంబంధించి కొత్త అడుగు వేయవచ్చు, కొత్త ప్రయత్నం చేయవచ్చు, కొత్త ఆలోచనలు వస్తాయి. ఎవరైనా మీకు చదువు గురించి ఏదైనా వివరించే ప్రయత్నం చేస్తే మీరు అర్థం చేసుకోకపోవచ్చు.
మీరు మీ రీతిలో చేయాలనుకుంటారు. చదువు సగటుగా ఉంటుంది. చాలా బాగుందని చెప్పలేను. మీ ప్రేమ సంబంధం ఎలా ఉంటుంది? జూన్లో 5వ ఇల్లు ప్రేమకు సంబంధించినది. అక్కడ కేతు ఉన్నాడు. శుక్రుడు మొదటి ఇంట్లో ఉన్నాడు. మంగళుడు 5వ ఇంటికి వస్తాడు. జూన్ 7 తర్వాత మీ ప్రేమ సంబంధంలో మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. అపార్థాలు, ఒత్తిడి, బ్రేకప్లు ఉంటే జూన్ 7 తర్వాత వాటిని సరిచేయడానికి ప్రయత్నించవచ్చు. మీ తప్పు తెలుసుకోవచ్చు. బంధం మెరుగవుతుంది. కానీ కేతు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ భాగస్వామి ఎంత చేసినా మీకు అసంతృప్తి ఉండవచ్చు. దీన్ని దూరం చేయండి. వారు చేసే మంచిని ప్రతికూలంగా తీసుకోవద్దు. సరియా? ఇది మీకు మంచిది. మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7వ ఇల్లు వైవాహిక జీవితానికి సంబంధించినది. 7వ ఇంటి అధిపతి శుక్రుడు మొదటి ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంటిని చూస్తున్నాడు. శుక్రుడు జూన్ చివరిలో రాశి మార్పు చేయడు. గురుడు కూడా 7వ ఇంటిని చూస్తున్నాడు. శని దృష్టి 7వ ఇంటిపై లేదు. ఈ నెల వైవాహిక జీవితానికి చాలా మంచిది. ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, ట్రిప్కి వెళ్లడం లేదా కుటుంబ ప్లానింగ్, అది విజయవంతం కావచ్చు. శుక్రుడు తన ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. మంగళుడు కూడా లగ్నాధిపతి అయ్యి ఆయన దృష్టి పడడం కూడా మంచిదే కాబట్టి వైవాహిక జీవితం ఈ నెలలో మంచిగా ఉంటుంది. మీ అదృష్టం, కెరీర్, వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. 9వ ఇల్లు అదృష్టానికి సంబంధించినది. 10వ ఇల్లు కెరీర్కు సంబంధించినది. అదృష్ట అధిపతి గురుడు 3వ ఇంట్లో ఉన్నాడు. తన ఇంటిని చూస్తున్నాడు. 3వ ఇల్లు అంత మంచిది కాదు. కాని గురుడు తన ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీరు ఏ పని చేసినా కొంచెం అడ్డంకి వస్తుంది. కాని తర్వాత మీ పని చాలా బాగుంటుంది. ఉదాహరణకు, మీటింగ్కి వెళ్తే 2 నుంచి 5 నిమిషాలు లేట్ అవుతుంది. కాని తర్వాత పని బాగుంటుంది. అదృష్టం మీకు సహకరిస్తుంది. ఏదైనా శుభకార్యం, పెట్టుబడి చేయాలనుకుంటే చేయవచ్చు. మీ రాశి అధిపతి మంగళుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు. కెరీర్ గురించి చెప్పాలంటే 10వ ఇంటి అధిపతి శని 12వ ఇంట్లో ఉన్నాడు. మంగళుడు 10వ ఇంటిని చూస్తున్నాడు. గురుడు 11వ ఇంటిని చూస్తున్నాడు. శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు మీ పనిలో మూడీగా ఉంటారు. మీ మనసు హెచ్చుతగ్గుల్లో ఉంటుంది. ఏలిన నాటి శని కారణంగా మీ జన్మకుండలిలో శని ఎలా ఉన్నాడు అనేది చాలా ముఖ్యం. శని మంచిగా ఉంటే మిమ్మల్ని రాజులా చేస్తాడు. కాని వాదనలు చేయకండి. పనిలో స్థిరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. శని 12వ ఇంట్లో ఉండటం మంచిది కాదు. కాబట్టి శాంతంగా ఉండండి. ఈ నెలలో ఓపికగా ఉండండి. నేరుగా మాట్లాడకండి. వ్యాపారం గురించి చెప్పాలంటే ఈ నెల అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం మంచిగా ఉంటుంది. ధనం బాగుంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే చేయవచ్చు. ఏలిన నాటి శని గురించి ఒక అపోహను తొలగించాలనుకుంటున్నాను. నేను శని సాడే సాతిని చాలా మంచిదిగా భావిస్తాను. శని 2 విషయాల ఆధారంగా స్టీల్స్ ఫలితాలు ఇస్తాడు. మీ గత కర్మలు, మీ జన్మకుండలిలో శని స్థితి. శని మంచిగా ఉంటే బాధ్యతలు పెరుగుతాయి, కానీ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. శని బలహీనంగా ఉంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉపాయాలు: 1. శని బీజమంత్రం ఓం క్రం క్రీం క్రోం సహ శనైశ్చరాయ నమః 108 సార్లు జపించండి. 2. హనుమాన్ చాలీసా పానం చేయండి. 3. LGBTQ సూర్యుడికి నీరు సమర్పించండి. 4. మంగళ బీజమంత్రం ఓం క్రం క్రీం క్రోం సహ భౌమాయ నమః 108 సార్లు జపించండి. వీడియో ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.